ఒకరోజు ఒక పెద్ద కంపెనీలో మేనేజర్ ఆ జోక్ ఎలా ఉంటుందంటే, మా స్థాయిలో ఉండేవాళ్ళు మా స్థాయి కంటే కొంచెం చిన్న హోటల్స్లో స్టే చేస్తాం. నాకున్న మేనేజర్ ఏం చెప్పంటే, మీ ఆర్థికంగా మీరు ఎక్కడైనా ఎట్టన్నా సెకండ్ క్లాస్ ట్రైన్లో పోండి కానీ బట్ పోయేప్పుడు మీరు హోటల్లో ఉండేప్పుడు టాప్ హోటల్. ఈ టాప్ హోటల్ ఎందుకండి, మీ ట్రైన్ డబ్బులంతా కొంచెం మిగిలించుకొని రూమ్ పెద్ద రూమ్లో ఉండేది. నేను అడిగాను, పెద్ద రూమ్ ఎందుకని? అక్కడ పెద్ద మేనేజర్లు వస్తారు, వాళ్ళ దగ్గర మీరు మీట్ చేసాం కదా. ఇప్పుడు నేను ఒక చిన్న స్థాయి హోటల్లో ఉంటే నా స్థాయి వాళ్ళే ఉంటారు, పెద్ద స్థాయి హోటల్లో పోతే నాకంటే చాలా పెద్ద మేనేజర్లు అంతా చూస్తున్న వాళ్ళకి నాకు చూసే వింతగా ఉండేది. వీడు ఏ కంపెనీలో పనిచేస్తున్నాడు, వీడికి జీతం కూడా తక్కువ, మా సరి సమానంగా ఎందుకు మేము నాకు ఫస్ట్ క్లాస్ ట్రైన్ ఫర్ ఇస్తే మేము సెకండ్ క్లాస్లో పోతాను, ఆ డబ్బుని పెట్టి ఆ రూమ్ రెంట్ పే చేసుకుంటాను. అంటే లాజిక్ ఏంటంటే మీరు ఎలా ప్రయాణిస్తారు అనేది ఎవరికి తెలియదు, కానీ ఎలా ఉంటారు అనేది మాత్రం అందరికీ తెలుస్తుంది. నాకేమంటే పరిచయం అండి. ఇప్పుడు మీరు ఫ్లైట్లో పోతే ఫ్లైట్లో పోయేవాళ్ళు పరిచయం అవుతారు, బస్సులో పోతే బస్సులో పోయారు. సో ఈ పరిచయం వల్ల మాకేమైందంటే, ఒక పెద్ద కంపెనీ మేనేజర్ వచ్చాడు, 2-3 సార్లు నన్ను చూశాడు పనిచేసి. ఏంది ఇంత సెకండ్ లెవెల్ మేనేజర్ అంటే ఎవడు పని చేయడు, పిల్లకాయలు ఉంటే పని చేస్తారు లేదా అట్లా జరిగిపోతుంది.